భాగాన్ని మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం దగ్గర ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో మనం మొదలు పెడతాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘటన ఉంది. యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. అక్కడ కపెర్నహూము అని ఒక దేశంలో ఉన్నారు పిల్లలు, ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ పన్ను వసూలు చేసే ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు మనం కూడా ఇంటి పన్ను, పంపు పన్ను లాగా ఏ విధంగా అయితే మనకు ఒక డేట్ వస్తుందో అట్లా అక్కడ అరషెకెల్ అనే ఒక పన్ను కట్టే విధానం ఉంది. అంటే హాఫ్ షెకెల్లో సగం. ఈ సగం షెకెల్ కట్టే పన్ను కట్టే ఒక రూల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పేతురు బయట ఉండగానే పేతురుని అడుగుతున్నారు, ఏంటి మీ బోధకుడు ఈ అరషెకెల్ పన్ను కట్టడా అని అడిగారు. ఎందుకు అడిగారంటే అలాగూ ఆయన గుడ్డి వాళ్ళను బాగు చేయడం, చనిపోయిన వాళ్ళని లేపడం, దెయ్యం పట్టిన వాళ్ళని విడుదల కలగజేయడం, ఇలాగ అనేక రకాలైనటువంటి స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నప్పుడు అక్కడ పన్ను వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి ఏంటంటే, ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. పేతురు గారు ఏం సమాధానం చెప్పారంటే, ఎందుకు కట్టరు, కడతారన్న అని. బయట ఉన్నటువంటి పేతురు గారు లోపలికి పోయారు. లోపల యేసుప్రభు లోపల ఉండటం వల్ల ఆయన దగ్గరే పోయారు. పోయేసరికల్లా యేసుప్రభు ఏం చేశారంటే, ఆయన ఏం ప్రశ్న అడగకముందే యేసుప్రభుకి అన్నీ తెలిసిందే కనుక, హృదయాన్ని ఎరిగినటువంటి వాడు కనుక, మేడి చెట్టు కింద వచ్చి మేడి చెట్టు మీద పైన ఒక ఆయన ఉన్నాడని, ఆయన పేరు జక్కయ్య అనే సంగతి కూడా తెలుసుకొని జక్కయ్య దిగిరి ఆయన పిలవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు కనుక, చనిపోయి 4 రోజుల క్రితం చనిపోయి శవంగా ఉన్నటువంటి ఆయన దగ్గర కూడా పోయి లాజరు బయటికి రా అంటే తిరిగి వచ్చేసేంత శక్తివంతుడు కనుక, ఇప్పుడు ఆయన బయట జరిగిన సన్నివేశాన్ని ఆయన కనిపెట్టి పేతురు రాగానే పేతురుని ఒక ప్రశ్న అడిగారు. పేతురు ఇంకా చెప్పలేదు, అయ్యా ఇట్లా పన్ను కట్టమని అడిగారు వాళ్ళు, అరషెకెల్ పన్ను కోసం వచ్చారు వాళ్ళు, నువ్వు కడతావా లేదని అడిగితే కడతావని చెప్పాను. ఇవన్నీ చెప్పలేదు. ఇంకా యేసుప్రభు దగ్గరికి వచ్చి లోపలికి రాగానే యేసుప్రభు ఏమడిగాడంటే పేతురు గారిని, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులు, ఈ భూమిని పరిపాలిస్తున్నటువంటి రాజులు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు అని అడిగాడు. ఎవరి దగ్గర వసూలు చేస్తారు పన్ను? ఎవరి దగ్గర? దానికి 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని. ఒకటి కుమారుల యొద్దన, లేకుంటే అన్యుల యొద్దన. ఎవరి దగ్గర పన్ను వసూలు చేస్తారు రాజుగారు అని అడిగారు. ఇజ్రాయెల్ సార్, రాజుగారు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తన కడుపును పుట్టినటువంటి తన కుమారుల దగ్గర, లేకుంటే బయట ఉన్నటువంటి అన్యుల దగ్గరనా? ఎవరి దగ్గర వసూలు చేస్తారు అని అడిగితే పేతురు గారు వెంటనే ఆయన దగ్గర మంచి సమాధానమే ఉంది కనుక అన్యుల వద్దనే అన్నాడు. అయితే వెరీ గుడ్, కుమారులందరూ స్వతంత్రులే అని. ఆ తర్వాత పేతురు గారికి ఒక విషయం చెప్తున్నాడు. ఆ పన్ను కట్టడానికి ఏ విధంగా పన్ను కట్టాలో చెప్తున్నారు ఆయన. ఏమంటే, నువ్వు గాలం తీసుకో అన్నారు. ఇజ్రాయెల్ సార్, గాలం తెలుసు కదా మనకు, చేపలు పట్టే గాలం ఎలా ఉంటుందో, ఆ గాలం తీసుకో అన్నాడు. పోయి ఎక్కడేమన్నారో తెలుసా ప్రియాంక, ఎక్కడేమన్నారో తెలుసా? గాలాన్ని తీసుకో చేపలు పట్టడానికి సముద్రంలో వేయాలి. యాక్చువల్గా మనం గాలాలు తీసుకొని పోతే కాలువల దగ్గరనో, లేకుండా మడుగుల దగ్గర, లేదంటే ఆ చెరువుల దగ్గర ఎక్కడో చోట మనం వాటి దగ్గర వేస్తుంటాం గాలం. కానీ యేసుప్రభు ఏం చెప్పారంటే, ఇప్పుడు గాలం తీసుకొని పోయి సముద్రంలో వేయమన్నాడు. సముద్రంలో వేయడానికి వల కావాలి, వల నిండా చేపలు పడాలంటే, అక్కడ సముద్రంలో చేపలు పట్టాలంటే వల కావాలి. కానీ యేసుప్రభు గాలం తీసుకొని పో అన్నాడు. గాలానికి ఎన్ని చేపలు పడతాయి? ఎన్ని పడతాయి గాలానికి? ఒక్కటే పడుతుంది. ఎందుకు గాలాన్ని తీసుకొని పోమన్నాడంటే, ఆయనకు కావాల్సింది ఒక్క చేప. ఎందుకు ఆ ఒక్క చేపే కావాలంటే, ఆ ఒక్క చేప నోట్లో ఏముందంట? ఒక షెకెల్ ఉంది, ఒక పూర్తి షెకెల్ ఉంది. అది 2కి పన్ను కట్టవచ్చు. కాబట్టి యేసుప్రభు ఏం చేసినట్టు, నువ్వు గాలం తీసుకో, పోయి వేసినాక నువ్వు పట్టిన చేప నోరు తెరువు, దాంట్లో షెకెల్ ఉంటుంది, అది తీసుకుపోయి నాకు నీకు మన ఇద్దరు కలిపి కట్టే పన్ను అన్న. ఇది ఈరోజు ఇప్పుడు మనం చదివినటువంటి మాట. దీనిలో 2 సంగతులు ఉన్నాయి ఆలోచించాలంటే. మనం మొదటిది, పన్ను ఎవరు కట్టాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు పన్ను ఎవరు కట్టాలనే సంగతి మనం ఆలోచిస్తే, ఆ తర్వాత పన్ను చెల్లించడానికి యేసుప్రభు ఎన్నుకున్నటువంటి విధానాన్ని, యేసుప్రభు చేసినటువంటి కార్యాన్ని, ఈ రెండింటిని గురించి ఆలోచించవచ్చు మనం ఈ ఆదివారం దినాన్ని. యేసుప్రభు చెప్పినటువంటి
ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనను మనం తీసుకొని మనం ముందు కొనసాగుతున్నప్పుడు 2 సంగతుల గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. మొదటిది ఏంటంటే కుమారుడు స్వతంత్రుడు అనే సంఘటన. అంతే కదా, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? మన దగ్గర. తలకాయ ఊపినట్టు ఉండాల్సింది తర్వాత మళ్ళీ. ఇంతకీ కుమారుడు ఎవరు, స్వతంత్రుడు ఎవడు అసలు? ముందు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, రెండో విషయం ఏంటంటే ఆ చేప దగ్గరికి వెళ్ళిపోయి ఆ చేపల గురించి యేసుప్రభు దాన్ని ఎలా వాడుకున్నారో, ఆ చేప ఆ యేసుప్రభుకు వాడబడడం కోసం తన ప్రాణాన్ని ఎలా త్యాగం చేసిందో తర్వాత ఆలోచించవచ్చు మనం. మొదట ఏంటంటే పన్ను కట్టేది ఎవరు? రాజుగారు పన్నుని ఎవరి దగ్గర వసూలు చేస్తారు అనేది ప్రశ్న. భూరాజుల దగ్గర, భూరాజులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల దగ్గర, అన్యుల దగ్గర అని ప్రశ్న ఎదురైతే అన్యుల దగ్గరే అన్నాడు. అయితే కుమారులు స్వతంత్రులే అన్నారు. ఎలా వచ్చింది స్వతంత్రం అని ఆలోచిద్దాం. కుమారుడు ఎవరు అనేది కూడా ఆలోచించాలి మనం. గలతీ పత్రికలోకి వెళ్ళిపోయి 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే అసలు దీని గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కుమారుడు ఎవరు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అని. ఇక్కడ ఇది స్వతంత్రురాలు, దాసి అనే 2 సంఘటనల గురించి మాట్లాడుతున్నారు ఆయన. దాసి వలన పుట్టినవాడు దాసుడే, స్వతంత్రురాలి వలన పుట్టిడు. కుమారుడు మాత్రం వాగ్దానం వలన పుట్టినటువంటి. ఎవరు వీళ్ళిద్దరు? దీని గురించి మనం ఆలోచిద్దాం. అసలు హాగరు, శారా. నా ప్రశ్న ఏంటంటే వాగ్దానం వల్ల పుట్టిన వాడెవడు, దాసుడు ఎవడు అనేది నా ప్రశ్న. వాగ్దానం వల్ల పుట్టిన వాడు ఇస్సాకు అయితే, శారీరకంగా పుట్టినటువంటి వాడు దాసిగా కుమారుడుగా పుట్టిన వాడి పేరు ఏంటంటే ఇష్మాయిల్. ఇప్పుడు దీని గురించి రాసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి ఏం రాయబడిందంటే దేవుడు అబ్రహాం దగ్గర మొదలుపెట్టినటువంటి సంఘటన. మనందరికీ పితరుడు ఎవరంటే అబ్రహామే. మనకి నోవహు కాలాన్ని గురించి లేదు ఇక. ఎందుకంటే మన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకోవడానికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం. అవునా? ఒప్పుకుంటారా దీన్ని? కన్నా ఒప్పుకుంటారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి ఏముందో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహాం కంటే ముందు ఎవరు లేడా? ఏంటి భూమి మీద లేరా? కానీ యేసు ప్రభు వంశావళి చెప్పాల్సి వస్తే అబ్రహాం దగ్గరనే ఎందుకు మొదలుపెట్టారు? ఎందుకంటే దేవుడు అబ్రహాంను ఎన్నుకొని ఈ తరం వారిలో ఆయనను నీతిమంతుడిగా కనిపెట్టి ఆయన ద్వారా భూమి మీద తన ప్రజల్ని తీసుకురావాలని నువ్వు బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, నీ ఊర్లోంచి, నీ దగ్గర నుంచి అన్నీ ఎక్కడెక్కడ వదిలేసి లేచి బయలుదేరి రా అంటే లేచి వచ్చేసాడు ఆయన తన భార్యను తీసుకొని. అక్కడి నుంచి అబ్రహాము సంతానంగా మనం అందరం ఎంచబడడానికి ఆయన మూల పురుషుడు చేశారు. అంతకుముందు నోవహు ఉన్నాడు, దానికంటే ముందు ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ నాశనం చేసినాక నోవహు ఫ్యామిలీ మిగిలింది. అయినా సరే నోవహుని కౌంట్ తీసుకోలేదు దేవుడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలోంచి అబ్రహామును మాత్రమే తీసుకుంది. ఎందుకంటే అబ్రహాము దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వాడు. దేవుడు తన నిత్య సంకల్పాన్ని ప్రారంభించిందే అబ్రహాం దగ్గర. ఒక అన్యుల కుటుంబంలోంచి, ఒక విగ్రహారాధికుల కుటుంబంలోంచి బయటికి పట్టుకొచ్చారు అబ్రహాముని దేవుడు. ఇప్పుడు ఆ అబ్రహాము కుమారుడు ఎవరని రాశారా మత్తయి సువార్తలో? చూడు ఒకసారి. అబ్రహాము కుమారుడు దావీదు. నిజమేనా ఇది? ఏమంటే నిజమేనా ఇది? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్మాయిల్ కదా. మరి ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు అని రాశారేంటి? మళ్ళీ దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని రాశారు. యేసుక్రీస్తు మరియ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా. దేవుడు తన నిత్య సంకల్పాన్ని మనందరికీ తెలియజేయడం కోసం మన పితరులను ఆయన జస్టిఫై చేస్తున్నాడు.
ముందుగా అబ్రహామును తీస్తే అబ్రహాం తర్వాత దావీదు వంశమే వచ్చింది. ఆయన ఈ మధ్యలో 14 తరాలు ఉన్నాయి. అబ్రహాం దగ్గర నుంచి దావీదు వరకు 14 తరాలు ఉంటే దావీదు దగ్గర నుంచి మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు మొత్తం కలిపి ఇవన్నీ తరాలన్నీ లెక్కలు తీస్తే మొత్తం 52 తరాలు ఉన్నాయి. ఇలాగ 52 తరాల ప్రజల్లో నుంచి మనం వచ్చాం బయటికి. కాబట్టి మనమందరం ఎవరంటే మనం స్వతంత్రాల వల్ల పుట్టినటువంటి పిల్లలు అని చెప్పారు. ఇప్పుడు మనమందరం కూడా అబ్రహాం సంతానము అని అన్నారు. ఈ అబ్రహాము దేవుడు ఆయనకు వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం చేశారంటే, నీకు ఆకాశ నక్షత్రాలు లాంటి పిల్లలు ఇస్తాను, ఇసుక రేణువు లాంటి సంతానం నీకు ఇస్తానని వాగ్దానం చేసి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్య అయినటువంటి శారమ్మ ఓర్పు సహనం నశించిపోయి ఇక చివరి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడు నాకు పిల్లలు ఇవ్వట్లేదు, ఇప్పుడు నా భర్త వంశం ఇక్కడితోనే ఆగిపోవాలా అని ఆ అమ్మాయి చాలా మదన పడిపోయి తన భర్త దగ్గరికి వెళ్ళి రోజు శోధించడమే, రోజు వేధించడమే. ఏమని? ఆ రోజుల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే, ఈ రోజుల్లో మనం కట్న కానుకలు ఇచ్చి ఎట్లయితే పెళ్ళిళ్ళు చేస్తున్నామో ఆడపిల్లలకు, ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి చేస్తే పక్కన ఒక దాసి అమ్మాయిని పంపించేవాళ్ళు తోడుగా పనులు చేయడానికి. అక్కడ అలాగూ శారమ్మకు పక్కన హాగర్ అని ఒక పని అమ్మాయిని వాళ్ళ నాన్నగారు పంపించారు అబ్రహాం దగ్గరకు. ఆ దాసి పిల్ల వాళ్ళ పనులన్నీ చూడాలి, జీవితకాలం బానిసత్వం, దాస్యత్వం ఆ అమ్మాయికే కాదు, ఆ రోజుల్లో ఎవరికైనా సరే పెళ్లి కుమార్తె పక్కన దాసిగా పంపిస్తే ఆ అమ్మాయి తన జీవితాన్ని దారపోయాలి వాళ్ళ కోసమే బతకాలి, వాళ్ళకి పనులు చేయడానికే బతకాలి ఆ అమ్మాయి. ఇలా ఉన్నప్పుడు రోజు వెళ్ళి శారమ్మ అబ్రహాంని శోధిస్తూ ఉండేది, మన వంశం నీతో ఆగిపోవడం కుదరదు అని. అందుకోసం వేధించి శోధించి ఏం చేసిందంటే, ఈ పని మనిషి అయినటువంటి హాగర్ అమ్మడబడి పోవు, ఆమెతో పిల్లల్ని కానీ వారు ఒత్తిడి చేసింది. అలాగూ అబ్రహాము హాగరుకు ఆ అమ్మాయితో కలిసి కాపురం చేయడం వల్ల వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరే ఇష్మాయిల్. ఆ తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం చొప్పునే అబ్రహాము శారాకు ఒక బిడ్డనిచ్చారు. ఆ బిడ్డ పేరు ఇస్సాకు. వీళ్ళిద్దరిలో ఒకడు దాసికి పుట్టాడు, ఒకడు స్వతంత్రాలైనటువంటి సొంత భార్యకు పుట్టాడు. వీళ్ళిద్దరిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్యుడెవడు, దేవుని కుమారుడెవరు అనేది మాట్లాడుతున్నారు. 23వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అని. ఈ స్వతంత్రాలు అనగా శారమ్మ, దాసి అనగా హాగరు. ఈ హాగరుకు పుట్టినవాడు ఇష్మాయిల్ అయితే, ఇస్సాకు స్వతంత్రాలైనటువంటి ఆ శారమ్మకు వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. ఇప్పుడు మనమందరము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగో వచ్చినటువంటి సంతానం మనమందరం. ఇప్పుడు ఈ హాగరును గురించి, ఈ శారమ్మను గురించి ఏమని రాశారో తెలుసా? హాగరు మొదటి నిబంధన అన్నాడు, హాగరు పాత నిబంధన, శారమ్మ క్రొత్త నిబంధన అన్నారు. 24వ వచనం చూస్తున్నాను నేను, గలతీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి, ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు, వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లల కలను, ఇది హాగరు దాసి. 2 నిబంధనలు ఉన్నాయి. ఈ 2 నిబంధనల్లో మొదటి నిబంధన పిల్లల్ని ఎందుకు అంటుందంట? దాస్యంలో ఉండడానికే కంటుంది. ఆమె హాగర్ అంట. రైట్, నెక్స్ట్ 25వ వచనం. ఈ హాగర్ అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక
ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, ఇది మనకు తల్లి. 28వ వచనం, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అందుకే చూస్తున్నాను నేను, పన్ను కట్టాల్సి వస్తే ఎవరు పన్ను కట్టేది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది మనకి. యేసుప్రభు దగ్గరకు వచ్చింది క్వశ్చన్ అది. మీ బోధకుడు పన్ను కట్టడా, అరశేఖలు పన్ను కట్టడా అని. అప్పుడు ఎందుకు కట్టడు, కడతాడు అనేది. అప్పుడు పేతురుని అడిగారు యేసుప్రభు. ఏమడిగారంటే, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు ఈ రాజులు? భూమి మీద ఉన్నటువంటి రాజులు పన్నుని ఎవరి దగ్గర వసూలు చేస్తారని అడిగారు. కుమారుల దగ్గర, అన్యుల దగ్గర అని అడిగితే ఖచ్చితంగా అన్యులనే వసూలు చేస్తారు. రాజుగారు తన కొడుకుల దగ్గర ఏం తీసుకుంటారు? తన కొడుకుల దగ్గర ఏం తీసుకుంటారు? అందుకే ఆ స్వతంత్రాలు ఎవరు, ఆ కొడుకు ఎవరు, కూతుర్లు ఎవరో నేను ఇది ఆలోచిస్తున్నాను ఇప్పుడు మీ మధ్యలో. ఇదే అధ్యాయంలో చివరిగా ఉన్నటువంటి 31వ వచనాన్ని ఆలోచిస్తాను నేను. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. మనం నిజంగా స్వతంత్రులం మనం. అందుకే పన్ను కట్టే అవసరం మనకు ఎందుకు లేదు? పన్ను కట్టే అవసరం మనం కుమారులు కనుక, స్వతంత్రులు కనుక. మరి మనల్ని కుమారులుగా, స్వతంత్రులుగా ఎవరు చేశారు? దేవుడి దగ్గర ఒక నిత్య సంకల్పం ఉంది. ఇదే కదా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం 4 అధ్యాయంలో 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగం ఇదే కదా. ఏముందో చదవండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు మనము కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవాలని దేవుని నిత్య సంకల్పం ఇది. మనం కుమారులుగా ఎలా మారామో మనం శిస్తు కట్టే అవకాశం మనకు ఎందుకు లేదో ఆలోచిస్తున్నాను. దేవుని నిత్య సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలనేది దేవుని చిత్తం. అందుకోసం యేసుప్రభు ఏం చేశారంటే మనందరికీ కుమారత్వాన్ని దయచేశారు. ఎలాగూ ఆయన శిలువ మీద మనకున్నటువంటి దాస్యాన్ని, మన అప్పును, మన మీద రుణముగా ఉంచిన వాటన్నిటినీ శిలువ మీద తన శరీరంలో నుండి వాటన్నిటిని నెరవేర్చి మన అప్పంతా కట్టేశారు ఆయన. అప్పుడు ఉన్నటువంటి ప్రజలే కాదు, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రజలే కాదు, ఈ తరంలో చూసినటువంటి మనమే కాదు, మన తర్వాత కూడా యేసుప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు వచ్చే ప్రజలందరికీ సరిపడినటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని ధారపోసి దాన్ని క్రయధనముగా పెట్టి మనందరినీ విడిపించేశాం. తద్వారా మనం అందరం యేసుక్రీస్తు ద్వారా కుమారులము, కుమార్తెలం అయిపోయాం. ఇప్పుడు కుమారులు, కుమార్తెలుగా ఉన్నటువంటి మనందరిని గురించి ఆయన అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పింది. అనగా యేసుక్రీస్తు ధారపోసినటువంటి ఆ రక్తంలో కడగబడినటువంటి వారికి, యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందిన వారికి మాత్రమే అని అర్థం. యేసుప్రభు మన కోసం చిందించినటువంటి ఆ రక్తానికి సాదృశ్యంగా ఆ రక్తంలో కడగబడి బాప్తిసం పొందిన వారికి మాత్రమే అని అర్థం. ఆయన విలువ పెట్టి ఆ రక్తం పెట్టి నిన్ను కొన్నాడు, నన్ను కొన్నాడు. అలా కొన్న వారికి మాత్రమే దాస్యం కాకుండా స్వతంత్రత్వం, పురుషత్వం, ఆ దేవుని కుమారత్వం దొరికింది అన్న. నేను అందుకే ఈ అమ్మాయిని 18 సంవత్సరాలు రాగానే కొనేశాను. నేను యేసు రక్తంలో కడగేశాను. ఇప్పుడు ఆమెను కూడా దేవునికి కుమార్తెగా మార్చేశాను. ఇది దేవుని నిత్య సంకల్పం కనుక, అలాగూ ఎవరైతే రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసుప్రభు రక్తాన్ని చిందించి దానిని క్రయధనముగా పెట్టి మనందరినీ కాపాడుకోవడానికి వచ్చారో, ఆ రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరూ దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారనే సంగతి మనం అందరం ఆలోచిస్తే, కుమారులు, కుమార్తెలు మాత్రమే మనం శిస్తు కట్టాల్సిన అవసరం లేని వాళ్ళము అని. ఎందుకంటే మనం అందరము క్రీస్తు యేసులో ఉన్నాం కనుక, యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందాం కనుక ఇప్పుడు మనకు ఏ శిక్ష విధి మన మీద లేదు. మనకి ఏ శిక్ష విధి కూడా లేదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం వల్ల, బాప్తిసం పొందడం వల్ల, యేసుక్రీస్తుని ధరించుకోవడం వల్ల.
పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడం వలన, యేసు ప్రభు చేత స్వయాన సంఘంలో చేర్చబడుట వలన యేసుక్రీస్తు శరీర రక్తాల్లో ప్రాముఖ్యంగా ప్రతి ఆదివారం దినాన పాల్గొనడం ద్వారా ఆ శరీర రక్తమే ఆయన మనలో ఉన్నటువంటి పాపాన్ని శుద్ధీకరించే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చారు కనుక మనము కుమారులుగా మార్చబడ్డాం, కుమార్తెలుగా మార్చాం. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చేసింది, ఈ అరశకల పన్ను ఎవరు కట్టాలి? అన్యులు మాత్రమే కట్టాలి, దేవుని పిల్లలకి అవసరం లేదు. దేవుని పిల్లలు శిస్తు కట్టాల్సిన పని లేకుండానే ఒకే ఒకసారి తన రక్తాన్ని ధారపోసి ఆయన మనందరి పాపాల నిమిత్తమై ఆయన కడిగి వేశారు, అన్నిటినీ తుడిచివేశారు. అందరికీ సరిపోయేంత ఆ క్రయధనాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన మనందరినీ విమోచించేశారు. ఇప్పుడు ఎందరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే రక్షింపబడతారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వానికి ఇది మళ్ళీ ఖచ్చితమైనటువంటి యేసుప్రభు చేసిన వాగ్దానం. నేను ఎవరిని తప్పు పట్టడానికో, ఎవరిని పెద్దగా చేయడానికో, ఎవరిని తక్కువ చేయడానికో కాదు ఇదంతా. ఎవరైతే సువార్తను నమ్మి బాప్తిసం ఎవరైతే పొందుతారో వాళ్ళకే రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఒకవేళ ఇది నేను చెప్తుంటే అమ్మో నోవయ్య గారు మనందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అని అనుకుంటారేమో మీరు. కాసు ఇది నేను చెప్పలే. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చినటువంటి నిగూఢమైనటువంటి సంగతులు మీకు బోధించడానికే నేను ఉన్నా ఇక్కడ. ఎవరు కుమారుడు, ఎవరు అన్యుడు అనేది ఆలోచిస్తున్నాను నేను. అరశకెల పన్ను ఎవడు కట్టాలి? అన్యుడే కట్టాలి, అన్యుడే సుంకం కట్టాలి, అన్యుడే పెనాల్టీలు కట్టాలి, అన్యుడే దేవునికి కావాల్సినటువంటి అన్ని అక్కడ ఆ ఫీజులన్నీ కట్టాల్సింది అన్యుడే. మరి ఆ అన్యుడు ఎప్పుడు దేవుని కుమారుడుగా మార్చబడతారు? యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మాత్రమే శిస్తు కట్టే, పన్ను కట్టి, అపరాధ రుసుము కట్టే దాంట్లో నుంచి తప్పించుకునేవాడు అని అర్థం. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ సమస్య, ఇప్పుడు పన్ను కట్టాల్సి వస్తే ఎవడు కట్టాలి పన్ను అని అన్నప్పుడు ఆయన పేతురు గారు వెంటనే సమాధానం చెప్పాడు. ఏంటని చెప్పాడు? అన్యులే కట్టాలి, ఆ దేవుని పిల్లలు కట్టాల్సిన పనిలే కాదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు నేను ఇది మొదటి పాయింట్ చూస్తున్నాను, కుమారులు ఎవరు, కుమార్తెలు ఎవరు. ఇక రెండో పాయింట్ చూస్తాను. ఇప్పుడు నేను మనకు తెలిసిపోయింది, ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కుమారులు కుమార్తెలు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు, వాళ్ళు యేసుక్రీస్తుని ధరించుకున్నారు, పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు. ఇంకా కాకపోతే నేను సంఘంలో ఆయన స్వయాన యేసుప్రభువే తీసుకెళ్ళి సంఘంలో చేరుస్తారు. యేసుప్రభు శరీర రక్తాల్లో పాల్గొనే అవకాశం కాదు. నేను అందుకే మన ఊర్లలో ఫస్ట్ నాకు ఒక వివాదం ఏముందంటే, మన ఊర్లో ఊరందరూ నన్ను ఎక్కడ వ్యతిరేకించారంటే, మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నేను అక్కడ చర్చిలో ప్రేయర్ పెడితే, పిల్లలకి సండే స్కూల్ పెడుతుంటే నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి, అందరూ అన్నోళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, బాబాయ్ వాళ్ళు ఉన్నారు, అక్కడ నేను రమ్మంటున్నారు అన్నారు. అరే నేను ఇక్కడ ప్రేయర్లో ఉన్నా, వాళ్ళనే ఇక్కడ రమ్మని చెప్పుకోరా అని. నా వాళ్ళని నువ్వు వాళ్ళనే ఇక్కడికి రమ్మంటావా, వాళ్ళు నిన్ను రమ్మంటున్నారట. అరే యూజ్లెస్ వేలో నువ్వు వాళ్ళు చెప్పింది తెచ్చి నాకు చెప్పినవు, నన్ను ఇక్కడ రమ్మంటున్నారని వాళ్ళు చెప్పింది తెచ్చి నాకు చెప్పినవు. నీ డ్యూటీ ఎంతవరకే కదా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పింది తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు, మధ్యలో నీదేంద్ర బోడి పెత్తనవా అన్న. వాడు పోయి చెప్పిండు, పాపం వచ్చింది. పాపం వచ్చి ఏమన్నా మేము సంఘ పెద్దలం, మేము చెప్పినట్టు నువ్వు వినాలి. ఇది మా పంచాయతీ. నేనేమంటాను, నువ్వు సంఘ పెద్ద ఎట్లయితావు రా, నువ్వు ఎప్పటికీ కుల పెద్దవే, నువ్వు సంఘ పెద్ద ఎట్లయితావు. సంఘ పెద్ద అనగా బాప్తిసం పొంది ఉండాలి, సంఘంలో యేసుప్రభు చేత చేర్చబడి ఉండాలి, అతడు యేసుక్రీస్తుని ధరించుకొని ఉండాలి, సంఘంలో సభ్యుడై ఉండి ఉన్న సభ్యులందరికంటే కూడా మంచి గుణలక్షణాలు కలిగిన వాడిని సంఘ పెద్దగా ఎన్నుకోవాలని బైబిల్ గ్రంథం చెప్పింది. ఇప్పుడు మరి ఊర్లో ఉన్న వాళ్ళందరూ సంఘ పెద్దలే ఉంటారు. నిజం చెప్పండి, వాళ్ళందరూ సంఘ పెద్దలే ఉంటారా? వాళ్ళు బాప్తిసం పొందరు, వాళ్ళ భార్యలు బాప్తిసం పొందరు, వాళ్ళ పిల్లలు బాప్తిసం పొందరు, కానీ వాళ్ళు సంఘ పెద్దలుగా ఎంచబడుతుంటారు అందరు సంఘాలలో. ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేమందరం దేవుని పిల్లలు అంటాం. ఎలాగో ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారో, ఎవరైతే ఆయన కాచిన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయన రక్తంలో మాంసంలో శరీరంలో ఎవరైతే ఇక్కడ ప్రతి ఆదివారం పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే నా కుమారుడు నా కుమార్తె అని యేసుప్రభు స్వయంగా చెప్తుంటే వీటన్నిటిని కాదనేసి మేమే సంఘ పెద్దలం, మేము చెప్పినట్టు మీరు. నేను అందుకే మాకు పంచాయతీ అదే ఫస్ట్.
నేను మునగాలు రావటమే నా పంచాయతీ అది. మీరు ఎన్నటికీ నీ సంఘ పెద్దలు కాలేరని నేను. ఒకవేళ నువ్వు సంఘ పెద్దగా ఉండాలంటే రా, లోపల కూర్చో, ఇక్కడ నేను చెప్పినట్టు వాక్యం విను. నువ్వు ఆ రోజు నా సొక్కా పట్టుకొని నువ్వు అడుగు, నీకు నేను సంజేసి చెప్తానేవాడిని నేను. ఎందుకంటే బైబిల్ నాకు అర్థమైంది కనుక, బైబిల్లో సంఘ పెద్దగా ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు ఏమున్నాయో నాకు తెలుసు కనుక. ఇప్పుడు చాలా సంఘాలు ఇలాగే ఉంటాయి. వాడి ప్రార్థనే రాదు, బ్యాప్టిజమే ఉండదు, వాడి కుటుంబం కనీసం రక్షణే పొందరు. కానీ సంఘంలో పెద్దలుగా వాళ్ళు, మేము కూడా అంతే. మాకేంది ఎంతసేపు మీరు ఇచ్చే 4 రూపాయలు, మీ అందరి సమూహం, మీ అందరూ నాకు ఇంత పెద్ద సంఘం ఉందని బయట పోయి చెప్పుకోవడం కోసం ఏం చేస్తామంటే మేము ఎచ్చోడిని పచ్చోడిని తీసుకొచ్చి వీడే సంఘ పెద్ద, వాడే సంఘ పెద్ద అంటుంటాం. పుట్టిదే మాకే బైబిల్ తెలియదు, మీ అందరికీ ఏం తెలిసేలాగా చెప్తాం ఇంకా మేము. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకున్నాను. ఇది మొదటి భాగం. కుమారుడు అంటే ఎవరో నేను ఆలోచిస్తున్నాను. నేను కుమారులు కాదు శిస్తు కట్టాల్సింది, దాసులు అన్యులు కట్టాలి శిస్తు. దీని గురించి ఆలోచన. ఇప్పుడు శిస్తు కట్టే విధానం ఏంటి? యేసుప్రభు ఏమి విధానాన్ని ఎన్నుకున్నారో చూస్తాను నేను. శిస్తు కట్టడానికి, ఆ షెకెల్ అనే అరషెకెల్ అనే పన్ను కట్టడానికి యేసుప్రభు ఏమి ఏర్పాటు చేసి ఉంచారు? పేదలతో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు గాలం తీసుకో, పోయి సముద్రంలో గాలం వేయడానికి కాలువలు, డొంగలు, ఈ మడుగులు ఇవన్నీ సరిపోవా సత్యానందమయ్య గారు? గాలం అనగా ఒకే చేప పడుద్ది గాలానికి. ఆ ఒక్క చేపను పట్టడానికి సముద్రానికే పోవాలా ఏంటి? పక్కన కాలువలు ఉంటాయి, నదులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, ఇలా రకరకాలైనటువంటి నీటి వనరులు ఉంటాయి. అందులో చేపలు ఉండవా? ఇజ్రాయెల్ సార్ ఉండవా? కానీ గాలం తీసుకో అన్నాడు. ఒకే చేప పడిద్ది గాలానికి, ఎక్కువ పడవ, అసలు ఒకటే చేప పడిద్ది. ఆ ఒక్క చేప పట్టడానికి ఆడికి పొమ్మన్నాడో తెలుసా యేసుప్రభు పేతురు గారిని? సముద్రానికి పోమన్నాడు. ఊరికినే జనరల్గా మనందరికీ చేపలు పట్టే అలవాటు ఉంటుంది. మనం చిన్నప్పుడు సుధాకర్ సార్ మనందరం గాలాలు తీసుకొని చేపలు పట్టడానికి పోయిన అనుభవం ఉంటుంది మనందరికీ. ఒక గాలానికి ఎర్రగుచ్చి తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే ఏం జరిగిందో తెలుసా? ఒక చేప రాదు అక్కడికి. ఏంగా ఒక్కటి రాదు అసలు. ఒక గ్రూప్ సమూహం వస్తుంది అక్కడికి. ఆ గ్రూప్ సమూహంలో ఎవడు మెజారిటీ ఉండి దాన్ని అందుకుంటాడో వాడు పడతాడు ఆ గాలానికి. ఆ చేప పడుతుంది గాలానికి. కానీ అక్కడ ఒక్క చేపే ఉండదు, ఒక్క చేప ఉండదు అసలు. ఎప్పుడు మందల చేపలు ఉంటాయి. ఆ మందల చేపలు దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు. ఇది నేను ఏం చెప్తా అంటే, ఇక్కడ నేను కాలువల సంగతి చెప్తున్నాను. నేను అది ఒక చెరువు తీసుకుంటాను. కాలువలో 10-15 చేపలు ఉన్నాయి అనుకుందాం. అదే చెరువు తీసుకుంటే 50-60 చేపలు ఉంటాయి, పోటీ వచ్చేస్తాయి అక్కడ. మరి అదే పెద్ద నేను దాన్ని ఏమంటారు, ఒక నదిలోకి పోయి వేస్తే ఒక 1000 చేపల సమూహం వచ్చేస్తుంది. అదన్నీ మందలు తిరుగుతుంటాయి కదా. గాలం దగ్గరికి 1000 వస్తాయి. మరి సముద్రం ఎన్నొస్తాయి? సముద్రం పోటీ ఎంత ఉంటుందో తెలుసా? యుద్ధం చేయాలి అది చేప. మామూలుగా గాలం వేస్తేనే 10 చేపలతో యుద్ధం చేస్తేనే దానికి గాలం దొరికింది. అది ఆ గాలాన్ని సంపాదించుకోవడానికి ఉన్నటువంటి చేపలన్నిటితో యుద్ధం చేయాలి అది. ఇప్పుడు సముద్రంలో వెళ్ళి గాలం ఏమంటే ఆ సముద్రంలో 1000 చేపలతో యుద్ధం. ఎవరికి? ఒక చేప ఉంది సుమి, ఆ చేప పడాలి గాలానికి. ఏదైతే ఆయన చేత నిర్ణయించబడిందో, ఏదైతే గొంతులో ఒక షెకెల్ పెట్టుకొని ఉందో ఆ చేప యుద్ధం చేయాలి. ఎంతమందితో తెలుసా? 1000 మందితో యుద్ధం చేయాల్సిందే. ఆ గాలాన్ని తానే మింగవలసిందే. ఆ గాలాన్ని మింగడానికి ఒక పెద్ద యుద్ధం చేయాలి. ఎందుకంటే దేవుని పని చెయ్యాలి కనుక. అది దేవుని పని కోసం పోరాటం. ఆ యుద్ధం చేయడానికి ముందు అది ఒక షెకెల్ని మింగి ఉండాలి. ఎవడో ఒకడు వేసినటువంటి వాటిలోంచి నీళ్ళలో ఇసురుతుంటారు కదా, ఇలా ఇసురుతున్నటువంటి వాటిలో నుండి ఒక షెకెల్ని అది మింగి ఉండాలి. ఆల్రెడీ గాలం మింగాలంటే ముందు అది ఏం మింగి ఉండాలంటే షెకెల్ మింగి ఉండాలి. ఆ షెకెల్ ఎవరి కోసమో తెలుసా? యేసు ప్రభు కోసం, పేతురు కోసం పన్ను కట్టడానికి అది ఆల్రెడీ మింగి ఉండాలి. ఒక చిన్న ఇమాజిన్ చేద్దాం. సరే, ఈరోజు ఉదయం పోయి గాలం వేస్తే పడాలనుకుందాం. అది ఎప్పుడు మింగి ఉండాలి? షెకెలు ముందే మింగి ఉండాలి.
అంటే ఒక 2-3 గంటల ముందే మింగింది అనుకుందాం, ఊరికి నేను ఇమాజిన్ చేద్దాం. అంటే ఆ 2-3 గంటల్లో అది గొంతులో ఉంచుకోవాలి, దాన్ని లోపలికి మింగడం కుదరదు, బయటికి కక్కడం కుదరదు. ఈ లోపల దానికి ఆకలి అయితే ఏం చేయాలి? అన్నం తినడం కూడా కుదరచ్చు, తింటే అది లోపలికి పోయింది కాబట్టి. నీళ్లు తాగాలి, దాహం అయితే నీళ్ళు తాగడానికి కూడా కుదరదు, అది గొంతులో ఉండాలి కాబట్టి. శకలు గొంతులోనే ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, నువ్వు వెళ్ళు మొదటి పడ్డ చేపని నోరు తెరు, నోట్లో అదే శకలు ఉంటుంది, పట్టకొచ్చి అక్కడ ఫీజు కట్టాలి, పన్ను కట్టాలి. ఇదేదో సినిమా, ఇది సినిమాలో ఉన్నటువంటి మంత్రాలు తంత్రాలు కావు. యేసుప్రభు ఇలా అనగానే అది చేప అక్కడ ఒకటి క్రియేట్ కావడం, క్రియేట్ అయిన చేపలో నోట్లో శకలు ఉండడం, ఇవన్నీ కావచ్చు. దీనికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే యోనాను మింగినటువంటి చేపను జ్ఞాపకం చేసుకోవాలి మనందరం. ఇదేమి ఇమాజిన్ కాదు అసలు. యోనాను మింగినటువంటి చేప దేవుడు ఆజ్ఞ ఇస్తే వాడిని కాళ్ళు చేతులు పట్టి లోపల వేసేటప్పుడు వచ్చి నోరు తెరుచుకొని ఉంటాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే పడేసేటప్పుడు వచ్చి ఆయన ఆడపడేస్తారు, ఆడికొచ్చి నోరు తెరుచుకొని ఉన్నదంట. మింగేసింది, అరిగించుకోవడం కుదరదు. ఏ ఆహారం తిన్నా మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి అరిగిపోయింది. అది అరగడానికి అవి చాలా చాలా ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు యోనాన్ని మింగితే అరిగించుకోవడం కుదరదు. మళ్ళీ పైపెచ్చు లోపల ఏ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలో తెలుసా? లోపల ఎలాంటి వాతావరణం క్రియేట్ అయి ఉండాలో తెలుసా? ఆయన అక్కడ ప్రార్థన చేయాలి, దేవునికి మొక్కాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించాలి. అంత ఎలంబరమైనటువంటి ప్లేస్ ఉండాలి లోపల. ఎంత బాధ! ఈ చేపను కూడా అదే ఆలోచన చేయండి, మీరందరూ ఇమాజిన్ చేయండి. అది లోపల గొంతులో శకెలు పెట్టుకొని ఉండాలి. లోపలికి మింగడం కానీ బయటికి కక్కడం కానీ చేయడం కుదరదు. గాలం సముద్రంలో వెళ్ళి గాలం వేస్తే అక్కడ వచ్చినటువంటి 10,000 20,000 చేపలతో యుద్ధం చేయాలి. అది యుద్ధం చేసి తానే వెళ్ళి ఆ గాలాన్ని మింగాలి. దానికి తెలియదు, ఆ గాలం మింగితే చచ్చిపోతాం. మనకు తెలుసు కదా, కనీసం చేపలు పట్టుకోగానే చేపను ఏం చేస్తాం మనం? నోట్లో అది ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం మనం? గాలం ముళ్ళుని ఎట్లా తీస్తాం మనం బయటికి? ఇష్టం వచ్చినట్టు గట్టిగా పట్టి పీకేస్తాం, దాన్ని నొప్పి తగిలిద్ది అని సున్నితంగా తీస్తాం. మనం ఏమన్నా పగల చేరుతాం దాన్ని. మనం బయటకు వచ్చినాక దాన్ని నోరు పెగలు తీయాలి. ఎందుకంటే లోపల శకలు ఉంది కనుక ఆ శకలు తీయడానికి నోరు ఇలాగూ చీల్చి వేయాలి లోపల ఉన్నటువంటి శకల కోసం. అంటే అది ప్రాణాన్ని పణంగా పెట్టిందన్నమాట. తన ప్రాణాన్ని యేసుప్రభు ఆజ్ఞని నెరవేర్చడం కోసం అది లోపల గొంతులో ఆ శకలు పెట్టుకొని ఎంత శ్రమని నరకాన్ని అనుభవించిందో, ఆ తర్వాత అలాగే ఆ గాలాన్ని మింగి యేసుప్రభుకి పేతురు గారికి ఆ పన్ను కట్టడం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేసింది. పెద్ద యుద్ధం చేసి మరి తన ప్రాణాన్ని ఇచ్చేసింది ఆ చేప. ఇప్పుడు కుమారులు ఎవరు అనేది ఆలోచించాము ఇందాకనే మనం. కుమారులు అనగా యేసు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళని, యేసుక్రీస్తు క్రయధనంగా ఇచ్చినటువంటి ఆ రక్తంలో కడగబడి ఆ యేసుప్రభు శరీర రక్తాలు పొందినేవాడే, వాటిలో పాల్గొనేవాడే ఏ ఆయన కుమారుడు కుమార్తె అని తెలుసుకున్నటువంటి మనము, కుమారులైనటువంటి మనము ఆయన ఆజ్ఞను పాటించడం కోసం ఈ చేప ఎగ్జాంపుల్ చెప్పారు యేసుప్రభు. ఈ చేప విషయాన్ని చెప్పారు. ఇది ఎగ్జాంపుల్గా మనందరి జీవితాల్లో ఉండాలని ఈ చేపను చెప్పారు. ఏంటంటే అది గొంతులో పెట్టుకొని, ఆ శకల్ని గొంతులో పెట్టుకొని ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు అనుభవించింది. నిద్రాహారాలు మాని, ఆహారం మింగడం మాని, నీళ్లు తాగడం మాని, ఆఖరికి తన ప్రాణం పోతుందని తెలిసి కూడా వెళ్ళి దాన్ని పట్టుకొని బయటకు వచ్చి యేసుప్రభు ఆజ్ఞను నెరవేర్చింది ఆ చేప. ఇప్పుడు కుమారులు మనం, కుమార్తెలు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కుమారులు కుమార్తెలు యేసుప్రభు ఆజ్ఞని పాటించడం కోసం మనం ఏం చేయాలి? చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. దాన్ని బేస్ చేసుకొని అది ఏ విధంగా కష్టపడదో భూమి మీద జీవించినంతకాలం అలాంటి కష్టాలు అనుభవించాలి. దేవుని నమ్ముకో, పిల్లలు పుడతారు. యేసుప్రభుని నమ్ముకో, నీకు కలిసి వచ్చింది. యేసుప్రభుని నమ్ముకో, నీ బిడ్డకు అమెరికా సంబంధం దొరికింది. యేసుప్రభుని నమ్ముకో, నీకు పిల్లలు పుడతారు. ఇది అవసరమే. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం వచ్చింది నీకు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నువ్వు దేవునితో కలిసి ఆ సంతోషించి ఆనందించే ఒక గొప్ప ధన్యకరమైన ప్రదేశంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అలా వెళ్ళాలంటే ముందు నీ భూమి మీద నువ్వు శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించవలసిందే.
ఇవన్నీ అనుభవిస్తూ ఎదుటివాడితో చీత్కారాలు, అవమానాలు అవన్నీ అనుభవిస్తేనే నీకు పరలోకం వచ్చేస్తుంది. దేవుని ఆజ్ఞను పాటించగలరు మనుషులు మీ సత్క్రియలను చూసి, మీరు చేసే మంచి పనులను బట్టి, మీరు నడిచే నడతను బట్టి, మీ నడకను బట్టి, మీ పద్ధతులను బట్టి, మీ ఆలోచనలను బట్టి, మీరు నడుస్తున్న జీవన విధానాన్ని బట్టి పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రికి మహిమ కలిగే విధంగా మీరు అందరు జీవించాలన్నారు. అలాగూ జీవించడం ఎంత కష్టమైనటువంటి విషయం. ఇదంతా ఈజీ అనుకుంటున్నారా? అంత ఆషామాషి అనుకుంటున్నారా మీరంతా? ఒక వ్యక్తి పరలోకం సంపాదించుకోవడం ఎంత గొప్ప శ్రమతో కూడింది. నేను మళ్ళీ కూడా నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి లేఖనం ఉంటుంది. అది ఒక అద్భుతమైనటువంటి ఒక స్క్రిప్చర్. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. ఎలా ఉంటుందో తెలుసు, అది ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు అట. చాలా చాలా కష్టాలు, శ్రమలు అనుభవించిన వారట వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుకొని వాటిని తెల్లగా చేసుకున్నారట. రక్తంలో కడిగితే తెల్లదనం ఏంట్రా? రక్తంలో కడిగితే తెల్లదనం ఏంటి? యేసుక్రీస్తు రక్తానికి ఉన్నటువంటి పరిశుద్ధత, యేసుక్రీస్తు రక్తానికి ఉన్నటువంటి గొప్పదనం, యేసుక్రీస్తు మన కొరకు చిందించినటువంటి ఆ రక్తంలో ఉన్నటువంటి విమోచన, అది ఆ రక్తంలో మన వస్త్రాలను కడుగుకుంటే, ఉదుకుకుంటే అవి తెల్లగా అయిపోతాయి. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహం సైతం వీళ్ళను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. వీళ్ళు మహాశ్రమలో నుండి వచ్చారు, మహా కష్టాలు అనుభవించి వచ్చారు. ప్రతిదీ మనకు అనుకూలంగా మనం అన్ని చేసుకోవడం కుదరచ్చు. భూమి మీద అంతా సుఖం దొరకాలి, క్షేమం దొరకాలి, సంతోషం దొరకాలి, ఆనందం దొరకాలని మనం కోరుకోవడం ఎన్నటికీ తప్పే. భూమి మీద కష్టం అనుభవిస్తేనే పరలోకం దొరుకుతుంది సుమి. మనం భూమి మీద శ్రమను అనుభవిస్తేనే మనకు పరలోకం దొరుకుతుంది. అవమానాలు, చీత్కారాలు పొందితేనే పరలోకం దొరుకుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, దూషించినప్పుడల్లా మీరందరూ ధన్యులే అన్నారు ఆయన. పరలోక రాజ్యము మీదే అన్న. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాడు. కుమారత్వం సాధించుట అనగా యేసు రక్తంలో కడగబడడం. ఆ కుమారత్వాన్ని సాధించిన తర్వాత మహాశ్రమలను ఎదుర్కొనుట, కష్టాలను ఎదుర్కొనుట, మన జీవన విధానం ద్వారా మన దేవునికి మహిమ కలిగించుట, తద్వారా మనం అందరం పరలోకం వెళ్ళుట, ఈ భూమి మీద మరణాన్ని అనుభవించుట, మరణ వేదన శ్రమలను అనుభవించుట. ఆఫ్టర్ ఆల్ ఒక చేప యేసుక్రీస్తుని ఆయన ఆజ్ఞను నెరవేర్చడం కోసం శక్తులు మింగి గొంతు జారి లోపలికి పోకుండా, బయటికి చేయకుండా అలాగే పెట్టుకొని అది జీవించిన జీవన విధానాన్ని ఆలోచించాలి. 100 మంది చేపల పోటీ ఉంటే అన్నిటినీ ఓడించి తాను మాత్రమే వెళ్ళి ఆ గాలపు ముళ్ళుని మింగుట, అది బయటకు వచ్చి తన ప్రాణాన్నే యేసుక్రీస్తు ఆజ్ఞ కొరకు ధారపోయిట. ఇది క్రైస్తవ జీవితం అన్నమాట. ఇలా క్రైస్తవ జీవితాన్ని జీవించిన వాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఇక రండి మళ్ళీ ఒకసారి మనం గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి వచనాన్ని మనం ఆలోచించి మనం ముగించేద్దాం వాక్య భాగాన్ని. ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయం లాస్ట్ చివరి వచనాన్ని. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే, కానీ దాసి కుమారులం మనం కాదు. మనం ఎప్పటికీ దాసి కుమారులం కాదు, మనం స్వతంత్రాలు కుమారులమే. మనం వాగ్దానం వలన పుట్టినటువంటి ఇస్సాకు సంతానమే. మనం అందరము ఇస్సాకు వలనైన సంతానమే. మన ప్రథమ ఫలము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తర్వాత మనమందరము దేవునికి కుమారులు, కుమార్తెలు. ఆయన మొదటి కుమారుడు, మన తర్వాత అందరూ కుమార్తెలు, కుమార్తెలు. మనం ఎప్పటికీ మన దాసి కుమారులము కానే కాదు. దాసత్వంలోంచి మనమందరము విడిపింపబడాలి. మనమందరం దాసత్వంలోంచి బయటకు వచ్చేయాలి. మనమందరం స్వతంత్రాలుగా మారిపోవాలి. దాసత్వంలోంచి బయటికి రావడం అంటే మళ్ళీ వేరే ఆప్షన్ ఏమి లేదు. యేసు రక్తంలో కడగబడటమే, బాప్తిస్మం పొందుటే, సంఘంలో చేర్చబడుటే, సంఘం ద్వారా పరలోకం చేర్చబడుటే. ఇదే దాసత్వంలోంచి బయటికి రావడం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. మీ అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ వాక్యం చెప్పడానికే నేను ఇక్కడ. నేను ప్రతిసారి కూడా మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నాను. ఐ యామ్ ఓన్లీ ద టీచర్. నేను మీకు పాఠాలు చెప్పే పంతులు గారిని మాత్రమే.
నేను కూడా ఆ పాఠాల ప్రకారం జీవించబద్ధుడనై ఉన్నాను. నేను ఆ పాఠాలు విని నేర్చుకున్నవాడు 100 మార్కులు సంపాదించి ఫస్ట్ క్లాస్ వస్తే, ఇంకొకడు 60 మార్కులు సంపాదించి, ఇంకొకడు 50 మార్కులు వచ్చి, ఒకడు 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు ఒకడు. ఫెయిల్ అయిన వాళ్ళందరికీ అగ్నిగుండం ఉంది, పాస్ అయిన వాళ్ళందరికీ పరలోకం ఉంది. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం మాత్రమే మీ అందరినీ మార్చేయాలి. వాక్యం మాత్రమే దేవునిలో మీ అందరినీ నడపాలి. వాక్యంలో మాత్రమే మీరందరూ నిలిచి ఉండాలి. ఎందుకంటే వాక్యంలో మాత్రమే నిత్య జీవం ఉంది. అంత్యదినాన్ని యేసు ప్రభు చెప్పే తీర్పు కూడా అదే వాక్యాన్ని ప్రకారం నడిచిన వాడికే తీర్పు ఉంది. థ్యాంక్ యూ మీ అందరికీ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరి